బోట్లు ఒకదానికొకటి లంకెలు పడ్డాయి. అది సరిపోదని లోపల ఇసుక నిండుంది. ఇంకోవైపు నీటి ప్రవాహం. ఇలా 7 రోజులుగా బోట్ల వెలికితీత ఓ ప్రహసనంగా మారింది. రోప్తో లాగే ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో ఆపరేషన్ హెచ్తో ముందుకొచ్చారు. 2 భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని తీసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర పడవల తొలగింపు ప్రక్రియ ఎటూ తేలడం లేదు. రోజుల తరబడి ఆపరేషన్ కొనసాగుతోంది. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. బ్యారేజీ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ ను బోటు ఢీకొడితే లాగడం కష్టమని నిపుణులు భావించారు. దీంతో కొత్త విధానంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేపట్టారు. 2 కార్గో బోట్లపై 3 ఇనుప గడ్డర్లను అమర్చారు. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజీ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోపు తగిలించి గడ్డర్లు లాక్ చేశారు. అలా బోట్ల సహాయంతో మునిగిన బోటును తీసుకెళ్లేందుకు వ్యూహం అమలు చేస్తున్నారు. 3 రోజుల కిందట కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి రంగంలోకి దింపారు. వీరు గేట్ల వద్ద చిక్కుకున్న 3 బోట్లను నీటిలో నుంచే ఎగువకు తీసుకెళ్లాలనుకున్నా వీలు కాలేదు. ఆదివారం దుర్గాఘాట్ వైపు ప్రొక్లైన్లు పెట్టి భారీ ఇనుప రోప్లతో లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అధికారులు, నిపుణులు మరో ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఒక్కోటి 50 టన్నుల సామర్థ్యం గల 2 బోట్లను తెప్పించారు. వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు. క్రేన్ల సహాయం కూడా తీసుకుని బోట్లను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. 67, 69, 70 గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా 3 భారీ పడవలు, ఒక మోస్తారు పడవలు కలిపి గేట్ల దగ్గరే చిక్కుకున్నాయి. ఈ పడవలను ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకెపడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బుల బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది. అన్ని రకాల వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. ప్రస్తుతం హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేపట్టారు.